కొరకు దేశ భక్తులకు జరిగే పోరాటం ఇది. ఇది రేవంత్ రెడ్డి గారితో రాకేష్ రెడ్డి గారితో పంచాయతీ కాదు. ఇది ఈ దేశం ఉండాలా, ఈ దేశంలో ధర్మం ఉండాలా, ఆ కాషాయ జెండా రెపరెపలాడాలా నిర్ణయించుకునే ఎలక్షన్లు. ఈ 2-3 రోజుల నుంచి ఇప్పుడు జరిగే పరిణామాల నుంచి ఒక సైంటిస్టులు ఫోన్ చేస్తున్నారు. రాకేష్ రెడ్డి గారు, మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఈ దేశంలో. ఏంటండి అని అడిగితే, కరోనా వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు నరేంద్ర మోడీ గారు భారతదేశంలో సైంటిస్టులందరినీ కూర్చునబెట్టి దేశమే సదా కుప్పలైతుంటే ఈ దేశం ఎందుకు, మన సైన్స్ ఎందుకు, మన ధర్మం ఎందుకు అన్నప్పుడు సైంటిస్టులంతా ఒక కండిషన్ పెట్టారట. సార్ మీరేమన్నా చెప్పండి, మేము ఈ వ్యాక్సిన్ మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే ఒప్పుకోమని చెప్పారట. ఈ వ్యాక్సిన్ ఇస్తే కాంగ్రెస్ దేశానికి ఎప్పుడు చలిపట్టుకున్నట్లు అవుతారు ఈ కాంగ్రెస్ వాళ్ళని. ఈ రోజు ఒక్కొక్కడు ఈ దేశానికి, ఈ ధర్మానికి ఈ రోజు కూడా ఈ 420 గాడు, ఈ 420 రేవంత్ రెడ్డి ఏమిచ్చావని తెలంగాణ ప్రజలకు ద్రోహి, గాడిద గుడ్డు కట్టిన గాడిద పేరు చెప్పుకుంటా ఓట్లు అడిగి సిగ్గు లేకుండా తెలంగాణకు తిరుగుతున్నావు రేవంత్ రెడ్డి. ఒకవేళ నువ్వు దక్షిణ తెలంగాణ బిడ్డగా అయితే, నీకు దమ్ముంటే ఒక్కసారి అల్లా మీద ఓటు పెట్టు బిడ్డ, ఒక్కసారి అల్లా మీద పెట్టు బిడ్డ. ఒకడంటారు ఇక ప్రోత్సహిస్తే రాముడు మీ తండ్రా, సీతమ్మ మా తల్లి అంటారు. అవును, మరి ఎవరి తల్లిని పెట్టుకోవాలరా? మా తల్లిని పెట్టకపోతే సైరాబాలను పెట్టుకుంటామా, ఫాతిమాలను పెట్టుకుంటామా? మా తల్లి సీతమ్మ, మా తండ్రి శ్రీరాములని చెప్తున్నాము. దయచేసి ఒక్కసారి చెప్తున్నా, అభివృద్ధి గురించి అందరూ చెప్తారు, ధర్మం గురించి కూడా చెప్పాలి. ఈ కాంగ్రెస్ పార్టీ, నేను ఒక్కసారి చెప్తున్నా, ఇందిరాగాంధీ హిందువుని చేసుకోలేదు, రాజీవ్ గాంధీ హిందువుని చేసుకోలేదు, ప్రియాంక గాంధీ హిందువుని చేసుకోలేదు. నరనరాల విషము నింపుకున్న కుటుంబం, నరాల విషము నింపుకున్న కుటుంబం ఈ దేశ ద్రోహుల పార్టీ, ఈ ధర్మానికి ద్రోహం చేసే పార్టీ. నా మాట నిజమైతే ఇక్కడనే ఈ బహిరంగంగా ఊరిపెట్టుకుంది ఇక్కడ. కాబట్టి దయచేసి మన దేశం కాని పౌరాలు పౌరత్వం తీసుకొని, పౌరసత్వం తీసుకొని, పాస్పోర్ట్ తీసుకొని ఈ దేశంలో ఈ రోజు హిందువులను చంపడానికి కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, ఎక్కడి రక్తం, ఏ దేశం రక్తం, ఇటలీ రక్తం ఇంజ రక్తం ఎట్లా ఉంటుంది చెప్పండి రా మీరు ఒక్కడన్నా. ఇటలీ రక్తం ఇంజ రక్తం ఎట్లా ఉంది? రక్తం రక్తమే, శత్రువుల రక్తం. మన రక్తం భారత మాత రక్తం, భారత మాత రక్తం. అదే నరేంద్ర మోడీ ఈ రోజు దేశానికి రక్ష. దయచేసి చెప్తున్నా, ఒకసారి ఆ ద్రోహుల చేతుల మళ్ళీ పెడితే మళ్ళా 50 సంవత్సరాలు ఇంకా కోపం. ఈ రోజు అంటాడు ఒక్కడు, చెప్పడానికి చాలా ఉంది కొడుకుల ఒక్కొక్కటి సంగతి. జూన్ 4 తర్వాత చూస్తాం మీ సంగతి, జూన్ 4 చూస్తాం. ఇవాడున్న ఒకడున్నాడు 420 ముఖ్యమంత్రి, ఉన్నాడు ఇంత మాటలు పెద్ద పెద్ద మాట్లాడతాడు, ఉన్నాడు ఇంత. ఎక్కడ్రా గుళ్ళు దేవుడు ఉండాలంటే గుళ్ళ దేవుడు ఎందుకు కట్టలేదు? మీరు అర్థమైందో టెన్షన్ ఎందుకు కట్టిర్రా? దమ్మున నా కొడుకులారా చెప్పండి, దేవుడు గుడి లోపల ఉంటే మేము ఎందుకురా మా బాధలు? దేవుడు మీరు గుళ్ళిస్తే మేము ఎందుకు వస్తున్నా రాజకీయాలకు? టెంట్ల కిందించిన నా కొడుకులు 60 ఏళ్ళు, ఆ అవతార పురుషుడు, కలియుగ దైవము, విశ్వనాయకుడు నరేంద్ర మోడీ సుప్రీంకోర్టుకు వెళ్ళి వేడుకొని కోరుకుని శ్రీరామన్నారు. శ్రీరామ బాలరాముణ్ణి, రాములల్లాని జనవరి 22 నాడు 500 సంవత్సరాల మా గుడి మేం కట్టుకుంటే ఒక్క నా కొడుకు దయ రాలేదు, ఒక్క నా కొడుకు గుడికి రాలేదు. అరే చెప్పండి రా కాంగ్రెస్ లో ఒక్కరన్నా మీకు రాముడు అంటే ఇష్టం లేదు, రామ మందిరం అంటే ఇష్టం లేదు, హిందువులు అంటే ఇష్టం లేదు, హిందువులను కాపాలంటే నాయకుడు ఇష్టం లేదు. ఎందుకు రా శ్రీరామనవమి మీకు? ఎందుకు రా హనుమాన్ జయంతి మీకు? కొడుకులారా, ఈ రోజు దేశం గురించి వస్తాం. నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రతి రక్త పొట్టు ఈ నేల మీద చిన్న బిడ్డల మేము నేల ఎందుకు
కోటేయాలి అడగండి రా. ఎవడో ఇవాళ రేవంత్ రెడ్డి వాడు 420 ముఖ్యమంత్రి అంటాడు. పాకిస్తాన్ మనకన్నా అభివృద్ధిలో ముందుందని. అరే 420 ఈ దేశంలో అడుగురా 30 రూపాయల కిలో పిండి తింటారా? 30 रुपए का आटा खाते हैं, पाकिस्तान जाके 300 रुपए का आटा खाते हैं. पूछो तुम्हारा सब मुसलमानों को पूछो खाते 30 రూపాయల పిండి తింటారా? గోధుమ పిండి పాకిస్తాన్కి వెళ్ళి 300 రూపాయల కిలో తింటారా? 30 రూపాయల భారత్ రైస్ తింటారా? 300 రూపాయల పాకిస్తాన్ రైస్ తింటారా? 100 రూపాయల పెట్రోల్ ఇండియాలో వేసుకుంటారా? 400 రూపాయల పెట్రోల్ వేసుకుంటారా? అరే దొంగ, ఓటుకు నోటు దొంగ, ఎన్నతులేని మోసం, ఓటుకు నోటు దొంగ. సర్జికల్ స్ట్రైక్ ఒక్క సైనికుడి గురించి 103 బ్రహ్మోత్సవాన్ని ఎక్కిపెట్టిన నాయకత్వం ఢిల్లీలో అడుగుల అమెరికా పంచండి. కొడుకులారా చంపిలేని చంపినట్టు సైనికులను రోజుకొకరని చంపిర్రా మీరు. చేవలేని నాయకత్వం, చెప్తున్న నాయకత్వం ఢిల్లీలుంటే రోజుకు 100,000 మంది సైనికులను, మన బిడ్డలని, మనకు కావలి కాసిన బిడ్డలని రోజుకు 100 నిలబెట్టి పంపితే మాటలు రాని ప్రధానమంత్రి, రిమోట్ కంట్రోల్ నాయకురాలు ఒక్కనాడు స్పందించారు. మీరు ఒక్కడి చెప్తున్నా, ఎందుకు ఓటేయాలా? అభినందన్ తల్లి నడుగుండ్రా, అభినందన్ తల్లి నడుగుండ్రా. భారతీయ జనతా పార్టీ కోట 2008లో ఒక్కసారి ఆలోచించండి. రామ భక్తులను అడగండిరా. ఏంటిరా మీరు? దేశం జీల్చిన పార్టీ మీ తాతవి, దేశం అమ్మిన పాట అమ్మి ఇందిరం, దేశం ముక్కలు చేయాలని తిరుగుతున్నాడు కత్తులు పట్టుకొని రాహుల్ ఖాన్ అనుకుంటున్నారు. వచ్చి కాంగ్రెస్ వాళ్ళు 1-2 రాష్ట్రాలు కొడుక హిందువులను అవమానించి హిందువులని నేనేమంటాను, దయచేసి ధర్మంతో పాటు మన దైవం ఉండాలి, మన ధర్మం ఉండాలి. ఈ ఎన్నికలు మీరు ఆషామాషిగా తీసుకోకండి. ఒక్కసారి నేను మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నాను. భారత మాత మీ సహాయం కోరుతున్నది. భారత మాత మీ సహాయం కోరుతున్నది. అరవింద్ ఎంపీ, రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కాదు, కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు కడుపుల కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు. దయచేసి ఒక్కసారి చెప్తున్నా, అరే చిదంబరం సిగ్గు లేదురా? 75 ఏళ్ళు వచ్చినాయి. హోంశాఖ మంత్రి చేసినావు, ఆర్థిక శాఖ మంత్రి చేసినావు, 6 సార్లు ఎంపాను. 370 ఆర్టికల్ తీసేస్తాడు వాడు. ఇంకొకరు ఉన్నాడు సిఏ తీసేస్తాడు. ఏం చెప్తారా? సిఏ తీసేసి హిందువులను చంపుతాం. ఏం చెప్తారా? 370 ఆర్టికల్ తీసి హిందువులను చంపుతాం. అరే నా కొడుకులారా, ఒక్కరిని చెప్పండి రా. మొగ పుట్టుక కొడితే మరి ఇంగ్లీష్ అయోధ్యల రామ మందిరం ఏం చెప్తారా మీరు? అయోధ్యల రామ మందిరం ఏం చెప్తారు? కుటుంబం పెట్టుకుని ఉన్నారా? గంట భారాలు పెట్టుకుని ఉన్నారా? ఇళ్ళల్లా ఏ రోజు మీ పార్టీ ఆ రోజు